ఆల్రెడీ తీసుకున్న డబ్బులు ఏం చేశారు అది చెప్పమనండి ముందు. ఓకేనా? కొత్తగా అమరావతి డెవలప్మెంట్కి ప్రజలను భాగస్వామ్యం చేయాలి, వాళ్ళ నుంచి విరాళాలు తీసుకుంటాము, ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళి మరి క్యూఆర్ కోడ్ అంటున్నారు. ఎలా ఉంటుంది ఈ విధానం? ఆల్రెడీ ఇటుకలు కొనిపెట్టారు, అవన్నీ కొనిపెట్టారు అన్నారు. అవన్నీ ఇటుకలన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? అంటే మట్టిలో కలిసిపోయాను ఇటుకలన్నీ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇటుకలను మళ్ళీ వీళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం, వీళ్ళు జనాలకు ఇచ్చిన డబ్బులు రాబట్టుకోవడం కోసం. గతంలో కూడా సేమ్ ఇదే పెట్టారు సార్, మా ఇటుక మా అమరావతి అనే పేరుతోనే మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధానంలో ఎందుకు భాగస్వామ్యం? ఆల్రెడీ సింగపూర్ కంపెనీలు పైన కేంద్రం నిధులు ఇస్తుంది కదా. అన్నీ ఇచ్చిన వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడమే కదండి అవన్నీ. అక్కడ కట్టేది ఏముంటుంది? ఏముండదు. అక్కడ సగానికి సగం ఓకే అనే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ముందు అవి చేయమని చెప్పండి. ఒక ఇటుక నుంచి 10,000 ఇటుకల వరకు ఇవ్వచ్చు అంట సార్, ఇది విధానం అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? లాస్ట్ టైం 10 ఇటుకలు అన్నారు, ఇప్పుడు 10,000 చేశారు. అట్లయితే ఓకే, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇటుకలతోనే కడతారా అంటే మిగతా ఈ ఎమ్మెల్యేలు క్వార్టర్స్ అన్నీ కడుతున్నారు. మరి ఏ డబ్బులు దగ్గర లాస్ట్ టైం ఇచ్చిన ఇటుకలతో అక్కడ కట్టారు, అవన్నీ వాటికి వాడారా? అవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ, స్లాబ్ పోసి కడుతున్నారుగా, ఇటుకలు ఏం చేసుకుంటారు? అది కనుక్కోమనండి ముందు. అంటే దీనికి పారదర్శకత్వం అనేది ఉంటుందా? అంటే అకౌంటబిలిటీ ఎవరు సార్? సిఆర్డీ అని అంటారా? ఎవరు ఇస్తారు సార్ అకౌంటబిలిటీ? ఎవరు అవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఆడి జేబుల్లోకి వెళ్ళిపోతారు. 21 ఎకరాల్లో అమరావతిలో మరొకసారి క్యాన్సర్ హాస్పిటల్ అంటున్నారు బాలకృష్ణ గారు. ఎలా ఉండబోతుంది? 13వ తారీఖు సీఎం గారే స్వయంగా పాల్గొంటున్నారు భూమి పూజ. అంటే బసవ తారక కట్టుకొని మళ్ళీ దాని ద్వారా కూడా సొమ్ములు చేసుకోవడం కోసం అంతకన్నా ఏం జరుగుతుంది అది. ఓకేనా? అంటే సార్ ఒక పక్క చూసుకుంటే దేనికి అంటారు? నిజంగా సేవాపరంగానే అంటారా, లేకపోతే ఏదో సంపాదన మార్గమేనంటారు? ఆల్రెడీ హైదరాబాద్లో ఏం సేవ చేస్తున్నారో చూపించమనండి బసవ తారకాలు, అప్పుడు ఇక్కడ చేసి చూపించవచ్చు. అది ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది అక్కడ మంగళగిరిలో, అది బాగుంది. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయమని కేంద్రంతో మాట్లాడి బాగుంటుంది. అప్పుడు 21 ఎకరాలంటే మామూలు విషయం కాదు కదా సార్, రైతుల భూములే కదా అది కూడా. అదే మరి వాళ్ళ కోసమే చేసుకుంటున్నట్టుంది, జనాల కోసం. మాజీ ముఖ్యమంత్రి గారికి ఏమో ఈ యొక్క సెక్యూరిటీ తగ్గించారు సార్. ఆయన మళ్ళీ స్వయంగా 40 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు ప్రైవేట్ సెక్యూరిటీ. దానికి కూడా రాద్ధాంతం చేస్తుంది ప్రభుత్వం. వీళ్ళు సౌకర్యం సరిగ్గా కల్పించలేదని వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎదుటి తిట్టుకోవడమే కదా సార్, అది అంతకన్నా ఏముంటుంది, మామూలే ఇవన్నీ. 40 మంది అంటే ఎక్కడికక్కడ ప్రజలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఇంకొంతమంది అడిగితే లేదు, లాస్ట్ ఓదార్పు యాత్రలో పెట్టుకున్నారు కదా ప్రైవేట్ సెక్యూరిటీ, అలాగే పెట్టుకొని ఉంటాడు అంతే. మనం ఏం చేస్తాం దాన్ని? డెవలప్మెంట్ నిజంగా జరుగుతుందా? ఎందుకంటే వర్షాకాల ప్రభావంతో లోపల అంటున్నారు కదా, లోపల కృష్ణా అనేది మొత్తం నిండి పొరులుతుంది, కానీ ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లోకి ఒక చుక్క నీళ్లు రావట్లేదు. ఎవరిని అడగాలో తెలియదు. అధికారులను అడుగుతుంటే మాకు తెలియదు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ చేస్తున్నారో తెలియదు, ఎక్కడా నీళ్లు సరిగ్గా అందట్లేదు. ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని అడిగినా నీళ్ళ సమస్య. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మరి విజయవాడలో ఉంటాను నీళ్లు, ఈ సంవత్సరమే మరి సింగపూర్ కంపెనీలు పాల్గొంటాయా సార్ వచ్చి ఈ కన్స్ట్రక్షన్స్ లో? చూడాలి మరి, మనకేం మెయిల్ పెట్టారు, దానివల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి అని వాళ్ళే అంటున్నారు. మళ్ళీ రెడీగా ఉన్నాయి అంటున్నారు. ఏం మాటలు నమ్మాలి అర్థం కాదు. నిన్న ఈ రోజు చెప్పారు 4,500 కోట్లు అంత వచ్చినాయి అని పెట్టుబడులు మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు. అవునవును. మరి అవి ఏమైనాయి? అదే మరి పనులు ఎలా జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి, జరగట్లేదు అంటలేదు, కానీ కొద్దిగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు పనులు అవ్వు. ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెడుతుంది సార్. అమరావతిలో భాగస్వామ్యం కావడానికి ప్రజలు కూడా ఎంతో కొంత విరాళం ఇవ్వమంటుంది. ఆధారిత వెబ్సైట్ ఏపీసీఆర్డీఏలోకి వెళ్ళి ఫోన్పే లాగే గూగుల్ పే లా నుంచి కొట్టొచ్చు డబ్బులు అంటున్నారు. ఒక ఇటుక నుంచి 10,000 ఇటుకలు ఎన్నైనా ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా ఉంది? ఎవరు ఇస్తారు? అటు రాజధాని వాళ్ళు ఇస్తారు, కానీ ఇటు ఏమి ఎవరు. అది ఏమంటారు సార్? రైతులు ఎలా ఉన్నారు అక్కడ? ఏం జరుగుతుంది? రైతులకు బాగానే ఉంది అక్కడ వాళ్ళకి, ఇక్కడ బయట మాత్రం బావాల. అది ఎందుకంటారు? అంటే పనులు వేగవంతంగా ఎలా ఉన్నాయి? అటు వాళ్ళకే, ఇటు వాళ్ళకి ఎక్కడ ఏం లేదు. అదే తరహాలో అక్కడే 21 ఎకరాల్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. ఈ యొక్క 13వ తారీఖు ఈ నెల భూమి పూజ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ అంటే? మంచిది, పర్వాలే, బాలకృష్ణ గారి హీరో, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంది? పర్వాలే. 21 ఎకరాలు కేటాయించడం మంచిదేనంటారు? మంచిదే. కార్లు గీలు అన్నీ పెట్టుకోవాలిగా, మనుషులు సౌకర్యం ఉండాలిగా. కరెక్ట్. అది చూసుకున్నట్లయితే ఇంత తరహాలో పెద్ద ఎత్తున అన్నీ స్టార్ట్ చేస్తున్నారు. మంత్రి నారాయణ గారు కూడా మంచి పట్టు మీద ఉన్నారు ఈసారి గట్టిగా జరగాలని చెప్పి. ఈ వర్షాకాల ప్రభావం ఏమైనా ఉందంటారా? నిదానంగా జరుగుతుంది? లేదు, బాగానే జరుగుతుంది. సింగపూర్ కంపెనీలు కూడా వస్తున్నాయి అంటున్నారు. 4,500 పెట్టుబడులు కోట్లు అంటున్నారు కదా. పర్వాలే, బాగానే ఉంటుంది. ఈ పక్క చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రైవేటు సెక్యూరిటీ 40 మంది అంటున్నారు. దేనికంటారు? ఈ పర్యటనలో అప్పుడు ఇబ్బంది అవుతుంది అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం మేము ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాము మాజీ ముఖ్యమంత్రికి రూల్స్ ప్రకారం అంటున్నారు వాళ్ళు. ఎలా చూడాలి? ఆయన భయం ఆయనకి, అది వీళ్ళు ఇచ్చారు, ఇంకా పర్వాలే, ఇంకా తిరగనెత్తున్నారు. అది ఎలా
ఉంది సార్, ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఏంటి ఎలా ఉంది సంక్షేమ పథకాల లిస్టులు ఆయనకి బాగున్నాయా, ఆయన హయాంలో ఇప్పుడు ఇక్కడ బాగుందా? ఇప్పుడే బాగుంది, అరాజకం ఏమీ లేదు, బాగానే ఉంది. జనాల మీద ఏమైనా అరాజకాలు ఏమి లేవు, పర్వాలేదు. ఏం సార్ మరి ఇచ్చిన 6 పథకాలకు సంబంధించిలో 3, 4 అమలు అవుతున్నట్టున్నాయి, ఇంకా 2, 3 బ్యాలెన్స్ ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? చేస్తాడు ఆయన, చేస్తాడు. రాబోయేది ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది? అదొకటి కష్టమే, ఏం ప్రజల మీద భారం పడుతుందని కొద్దిగా ఆలోచిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది. బాగానే అంటే మరోసారి పనిచేసేలా చేయకపోయినా ఒకటి పద్ధతి బాగానే ఉంది. అది అయితే ఒకటి ఇటుకలు మన అమరావతి పేరుతో ప్రజల నుంచి భాగస్వామ్యం చేయాలి అమరావతి నిర్మాణాల్లో అని చెప్పి వీళ్ళు విరాళం అడుగుతున్నారు, స్వచ్ఛందంగానే ఇవ్వమంటున్నారు, ఇబ్బంది లేదంటారు. తప్పు లేదు, దానికేం తప్పు లేదు. మంచి విధానం ఏంటారా? సార్ మరొక అంశం చూసుకుంటే అమరావతిలో 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి బాలకృష్ణ గారు ముందుకు వచ్చారు, 13వ తారీఖు భూమి పూజ కూడా ఉంది, ఎలా అనిపిస్తుంది? మంచి విధానం అంటే ఒకటి మన ఏరియాలో ఒక మంచి హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ రావడం అనేటువంటిది చాలా మంచి అవకాశం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. అయితే ఏంటంటే దానికి తగ్గట్టుగా ఈ ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా అన్నీ ఏర్పాటు చేయగలిగితే ప్రజలందరూ సంతోషిస్తారు. మొదటి దశ పనులు ఒక 2 ఏళ్ళలో పూర్తవుతాయి అంటున్నారు, ఎలా చూడాలి? 2 ఏళ్ళలో కంటే ఎంత వేగం పూర్తి చేసుకుంటే అంత ఇది. ఎందుకంటే ఇవి పెరగటమే కానీ తగ్గట్లేదు ఎక్కడ దేశాలు. మన సింగపూర్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా 4,500 కోట్లు మొదటి దశ పెట్టుబడులు రెడీగా ఉన్నాయి అంటున్నారు. ఇటు పక్క చూసుకుంటే కంపెనీలు కూడా ఇక్కడ కట్టడాలకి మొగ్గు చూపి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? మంచి అవకాశం చేసేది. ఈ 4 ఏళ్ళు పూర్తి చేస్తే ప్రజలకు ఒక ఆశ, ఒక ప్రభుత్వం దీపం పథకం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సార్ మరొక అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ నిమిత్తం పర్సనల్గా ఒక 40 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ విధానం మంచిదేనా? గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇచ్చిందంటుంది, మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాము. మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాలో అది తప్పు లేదు దానికి. అంతకంటే ఎక్కువ నేను ప్రైవేట్ పెట్టుకుంటాను అంటే కూడా చాలా తప్పది. దాని మూలంగా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. సంచారం ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు ఆయన. సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది కదా, ప్రమాదాలు జరగకుండా ఉండొచ్చు అనేది ఆయన. ప్రమాదాలు జరగటం అనేటువంటిది మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయాలు సవ్యంగా ఉంటే ఏ ప్రమాదం జరగదు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో, అందులో పర్టికులర్గా ఈ ఏపీలో ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం కదా, మీ అభిప్రాయం ఏంటి? అమ్మఒడి వచ్చిందన్నయ్య, అమ్మఒడి వచ్చింది కాబట్టి ఇల్లు ఒకటే రావట్లా, అదొకటను ఇంకోటి ఏదో ఉందన్న. ప్రభుత్వం కొన్ని కొత్త విధానాలు తీసుకొస్తుంది. అమరావతికి సంబంధించి కట్టడాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ఏపీసీఆర్డీఏ ఉంది కదా ఇక్కడ, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎంతో కొంత విరాళం ఇవ్వచ్చు అంటుంది. విరాళాల సేకరణకి మేము ఓపెన్గా తెరిచాము వెబ్సైట్ అంటుంది. 10 ఇటుకల కాడి నుంచి 1000 ఇటుకల వరకు కానీ 10,000 ఇటుకల వరకు కొనివచ్చు అంట. అందులో డబ్బులు వేసేస్తే వాళ్ళు కొనుక్కుంటారు. ఎలా ఉంది ఈ విధానం? ఎలా ఉంది? బాగానే ఉందన్నయ్య, కొంచెం వివరణ ఇవ్వండి, అంటే ఎలా ఉంటుంది? ఈ ప్రభుత్వం బాగానే ఉందన్నయ్య, కూటమి ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది. ఈ విధానంలో ప్రజల నుంచి విరాళం ఎందుకు? గతంలో 4,500 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, కేంద్రం డబ్బులు ఇచ్చింది అంటున్నారు, మరి ఎందుకు దాంట్లో కట్టొచ్చు కదా, లేకపోతే ఎందుకు ప్రజలకు అవకాశం అంటారు? ఇది మంచి అవకాశం అన్నయ్య. ఎలా ఉందంటారు? ప్రభుత్వం అయితే బాగానే ఉందన్నయ్య ఇప్పటివరకు అయితే. ఏమంటారు? సిఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళి QR కోడ్ స్కాన్ చేసి ఎంతో కొంత ఇవ్వచ్చు అంటున్నారు కాబట్టి స్వచ్ఛందంగా విరాళం అంటారు. అంతే, మన కాడ తోచినంత ఇవ్వచ్చు అన్నయ్య, ఎంత అయినా రూల్ ఏం లేదు, ఎంతో కొంత ఇవ్వచ్చు మనకు నచ్చినంత, మన కాడ స్తోమతను బట్టి ఇవ్వచ్చు. అమరావతి రాజధాని ఏరియాలో 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ నెల 13న భూమి పూజ ఉంది. డైరెక్ట్గా సీఎం గారే వెళ్తున్నారు, బాలకృష్ణ గారి హీరో కాబట్టి ఆయన గతంలో హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది అన్నయ్య, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఈ క్యాన్సర్ హాస్పిటల్ వల్ల ఉపయోగం ఉందంటారు? ఉందన్నయ్య, చెప్పండి. ఉందన్నయ్య, అంటే పక్కన ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా ఆల్రెడీ, ఇది పెడితే ఇది కూడా బాగానే ఉంటుంది. 21 ఎకరాలు మంచికేనంటారా? మంచిగా. ఎలా ఉండబోతుంది? రేపు ఏదన్నా అనారోగ్య సమస్యలతో వెళ్తే అక్కడలాగే సేవలు ఇక్కడ కూడా అందిస్తారు, చూస్తారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారి విషయంకి వస్తే ఏదైతే సెక్యూరిటీ సరిగ్గా లేదని చెప్పి 40 మందిని ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకుంటున్నారు, ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చామంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఎలా చూడాలి? బాగానే ఉంటుంది. అంటే ఏం లేదు, ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా ఇబ్బంది అవుతుంది, జనసంద్రోహం ఎక్కువ వస్తుంది, ఏదైనా ప్రమాదాలు జరగకుండా ఉంటుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఏమంటారు దీనిపైన? మంచి విధానమేనా అలా సెక్యూరిటీ పెట్టుకోవడం? మంచిదే, సెక్యూరిటీ మంచిదే, బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం. మరి రేపు వచ్చేదేమో ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరి ఈ భారాలు మగవాళ్ళ పైన పడతాయి టికెట్ రేట్ల రూపంలో? పడతాయి, మనమే పడతాయి. ఆటో కార్మికుల పరిస్థితి ఏంటంటే చేసేదేమీ లేదన్న, తెలంగాణలో పెట్టారు ఆల్రెడీ, అది మనకు కూడా పెడుతున్నారు. ఏదైనా వేచి చూడాల్సిందే, చూడాల్సింది. ఏం పథకాల లిస్టులో ఏమేమి వచ్చింది? అమ్మఒడి ఒకటే వచ్చిందన్న, ఇల్లు రాలే ఇంతవరకు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలన ఒక పక్క,
ఎలా ఉంది? అమరావతిని బాగా ఫాస్ట్గా పరుగులెత్తించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక అంశాలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజల్ని అమరావతి కట్టడాల్లో భాగస్వామ్యం చేయాలని విరాళాలు అడుగుతున్నారు. అది స్వచ్ఛందంగా ఇవ్వచ్చు, వెబ్సైట్ ద్వారా ఇవ్వచ్చు. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది ఉంది ఇప్పుడు ఆయన అన్నదాంట్లో తప్పులేదు, కరెక్ట్గానే ఉంది, విధానం బాగానే ఉంది. ఎందుకంటే మొత్తం ఆయన మీద భారం వేసారంటే ఇంత ముందు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నదానికి పాలు నీళ్ళతోలాగా ఏదో ఆయన మనం వాటాదారం చేస్తున్నాం అంతే, దాంట్లో మనం ఏటువంటి సింగపూర్ పర్యటన వెళ్ళొచ్చినప్పుడు వెంటనే కూడా ఒక ప్రభుత్వ పథకాలతో పాటు ఇవి కూడా అన్ని ఒకటి అమలవుతున్నాయి. అయితే ఏంటంటే 4,500 కోట్లు ముందు పెట్టుబడి అంటున్నారు ఇక్కడ. దీంతో పాటు అంటే కంపెనీలకి, దీంతో పాటు అమరావతి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి సింగపూర్ కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఎలా చూడాలి? ఎలా ఉందండి? అదే ప్రపోజల్ అయితే బాగానే ఉంది వాళ్ళు చేసిన దానికి. ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఒక పక్కన సింగపూర్ అంటే అది కూడా మన గురించే కదా. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ అవి పెట్టేది ఇప్పుడు లాస్లో ఉంది కాబట్టి ఇప్పుడు పేదవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ జాబుల పరంగా కానీ ఇప్పుడు రొటేషన్ అవడానికి అది చూసుకున్నారు వాళ్ళు ఏ కాడికి. అది ఇప్పుడు మొత్తం ఇది అంటే బయట నుంచి వచ్చేది ఏం లేదు ఇప్పుడు ఎక్కడ కొత్తగా మనకి. ఇప్పుడు అదేదో ₹1 తోడైద్దని ఇప్పుడు అవి పెడుతున్నారు జనాలకి జాబుల గురించి వాటి గురించి చేస్తున్నారు. మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు అమరావతి పరుగులు తీస్తుంది, ఇంకెక్కడ ఆగదు. వర్షాకాలం అంతా ఇంటర్నల్ పనులు, వర్షాకాలం అనంతరం బయట పనులు కూడా చేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చేయటం అంటే చేయొచ్చు, దాని ఏముంది. ఇప్పుడు అటు పనులు అంటే ఇటు చేసుకోవాలి అటు చూసుకోవాలి, 2 వైపులు చేయాలి కదా, ఒకటే కాదు కదా. 2 కోణాలని మనం ఆలోచించాలి. అది ఎలా ఉంది సార్? దీనికి ఒక పేరు పెట్టారు, మన ఇటుకలు మన అమరావతి అని చెప్పి. ఎలా ఉంది? 2014లో కూడా ఇదే విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు విధానం అంటే ఇంతకుముందు దాని జోలు వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన వచ్చారు కాబట్టి ఇప్పుడు అయిపోయిందని మరి పునరుద్ధరిస్తున్నారు. అది సార్ ఒక పక్క చూసుకుంటే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన అమరావతిలో 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెడుతున్నారు. ఈ నెల 13వ తారీఖు భూమి పూజ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి, ఇక్కడ మన అమరావతి చుట్టుపక్కల ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడటం బాగానే ఉంది, అందరికీ ఉపయోగపడింది. ఇప్పుడు అమరావతి ప్రజలకి ఏముంది అటే ఉంది. ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు 10 మందికి ఉపయోగపడేది కదా అది. అంటే గతంలో ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో లేదు కదా. ఇప్పుడు అంతకుముందు స్థాయిలో లేదంటే ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పునరుద్ధరిస్తున్నారు, బాగా చేస్తున్నారు. అది ఇంకొంచెం డెవలపింగ్ తెలిసిందే అందరికీ. ఇక్కడ లేదు కదా మనకి. ఇప్పుడు ఏ చేయాలన్నా ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా భారీ ఎత్తున అవుతున్నాయి. అందుకని అది ఆలోచించి ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ పునరుద్ధరిస్తున్నారు. లాస్ట్ అంశం సార్ చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ ప్రైవేట్ ఒక 40 మంది పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతవరకు ఇవ్వాలో మాజీ ముఖ్యమంత్రి అంతే ఇచ్చామంటుంది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా పర్యటనకి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ విధానం మంచిదేనా? ఎందుకు ఇప్పుడు అంత 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ మాజీ జగన్ గారు? ఇప్పుడు అంతమంది అయితే అనవసరం. మరి 40 మంది సెక్యూరిటీ అంటే వేస్టే కదా. మరి ఏదో ఉన్నదాన్ని చేసుకోవాలి కానీ అంతమంది సెక్యూరిటీ అంటే మరి వాళ్ళకి శాలరీస్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా. కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఇవ్వలేదు ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ వాదన. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది కదా, ఇంకా ఏరియాకి ఇచ్చేదే ఉంది వాళ్ళకి. ఇప్పుడు జెట్స్ క్యాన్సర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి విధానం ఇది ఇప్పుడు ఇచ్చేదే ఉంది కొత్తగా వాళ్ళకి, వాళ్ళే కదా ప్రభుత్వం. వాళ్ళు ఏమంటున్నారంటే రూల్స్ ప్రకారం ఎంత ఇవ్వాలో అంతే ఇస్తామంటుంది కుటుంబ ప్రభుత్వం. అది కరెక్టే కదా. మరి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇస్తారు, మిగతా జనకాలని మనమే చేసుకోవాలి. ఇంతకుముందు ఏదైనా ఇబ్బందులు ఈ యొక్క ప్రాణహాని ఉందని గతంలో కూడా అన్నట్టుగా చెప్పారు కాబట్టి ఏమంటారు? అది కరెక్టే కదా. ఇప్పుడు ఇంత ముందంటే ఆయన మీద ఉంది కదా, దాడి జరిగినాయి, అన్ని జరిగినాయి, చూశారు కదా జనాలు, ప్రజలు కూడా చూశారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏదో ఇప్పుడు వాళ్ళు చేయకపోయినా ఎవరు చేస్తారో తెలియదు కదా ఉన్న ఆలోచనకి. అది కరెక్టే కదా. రాష్ట్ర భవిష్యత్తు 4 ఏళ్లలో ఎలా ఉండబోతుందంటే ఎలా ఏమంటారు ఒక మాట? రాష్ట్ర భవిష్యత్తు 4 ఏళ్ళు అంటే బాగానే ఉంది. ఇప్పుడు అంటే కొద్ది విధానం కూడా బాగుంది. ఇప్పుడు ప్రజలు ఫస్ట్ అన్నారు గిట్టర్ అన్నారు, మరి ఈ మధ్య అది అమ్మఒడి తల్లి దీవెన అదే మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా, పర్వాలి. ఇప్పుడు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఎవరెవరు అనుకున్నారు ఎవడో మొదలు పెట్టారు, మళ్ళీ మంచోడు అనుకుంటున్నారు జనాలు. అది అనుకున్నట్లయితే కూటమి ప్రభుత్వ సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? అన్ని అంశాలు బాగున్నాయి, కొంచెం లేట్ అయిన పథకాలు అందుతున్నాయి అంటారు చాలా మంది. నిజమేనండి. కొంచెం లేట్ అయినా అంటే స్టేట్ బడ్జెట్ లోడ్ బడ్జెట్లో ఉంది. ఈ బాగానే ఉంటే చిన్నగానే అందుతాయి పథకాల కంటే ముందు మన రాజధానిని ముందు డెవలప్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే బయట స్టేట్లకు వెళ్ళి మన వాళ్ళు జాబ్స్ కోసం అని చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇదైతే ప్రథమంగా చూసుకుంటే ఈరోజు 3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే ఏపీ సిఆర్డీఏ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి అదే ఆధారిత వెబ్సైట్లో జనాల నుంచి విరాళం కోరుకుంటుంది ప్రభుత్వం. ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి ఏదైతే అమరావతి నిర్మాణాల్లో అని చెప్పి ఒక ఇటుక నుంచి 10,000 ఇటుకల వరకు ఎంతో కొంత మీరు ఇవ్వచ్చు అంటున్నారు. QR కోడ్ స్కాన్ చేసి ఇవ్వచ్చు అంటున్నారు. ఈ విధానం ఎలా ఉంది? ప్రజలను కూడా ఇందులో ఎంతో కొంత భాగస్వామ్యం. ఇది మంచి ఆలోచన అండి. అంటే ప్రజలను కూడా ప్రజాస్వామ్యే కదా, ప్రజలు కూడా ఇందులో మెయిన్ కదా. ఇందులో వాళ్ళు ఇవ్వడం చాలా మంచిది, మంచి పద్ధతి కూడా ఇది. మరొక విధానం చూసుకుంటే రెండో అంశంలోకి వెళ్తే కనుక బాలకృష్ణ గారు ఉన్నారు హీరో. ఆయన ఏం చేస్తున్నారంటే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు అమరావతిలోని 21 ఎకరాల్లో. ఈ నెల 13వ తారీఖు భూమి పూజ ఉంది. ఎలా అనిపిస్తుంది? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆల్రెడీ హైదరాబాద్లో చూస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది?
మంచిదేనండి. మన స్టేట్కి కూడా ఉండాలి కదా. అంటే ప్రతిదానికి ఇబ్బంది అయినప్పుడల్లా హైదరాబాద్ ఎవరు వెళ్ళలేరు. ఇది మన సొంతంగా మన దానికి ఉంటే మన స్టేట్ వాళ్ళకి మంచిగా జరిగింది. ఇది ఇదైనా క్యాన్సర్ హాస్పిటల్ 21 ఎకరాలు అంటే పెద్ద భారీ ఎత్తున కట్టినట్టే ఉండిద్ది, పెద్దగా ఉంటుంది కదా. చాలామంది వర్క్ కూడా ఏర్పడిద్ది. మంచిది. ఇక్కడే దగ్గర పక్క స్టేట్లకు వెళ్ళకుండా మన స్టేట్లోనే మన వాళ్ళు చేసుకోవడం చాలా మంచి ఆలోచన, చాలా మంచి పద్ధతి కూడా ఇది. ఇంకొక పక్క చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జనంలోకి వెళ్తున్నారు, జనాదరణ పొందుతున్నారు. అయితే ఏంటంటే సెక్యూరిటీ సరిపోలేదని చెప్పి ప్రైవేట్గా ఒక 40 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏదైతే మాజీ సీఎంకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి ఊరుకుంది. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటారు కదా, ఇబ్బంది ఏముంటుంది? అంటే స్టేట్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినప్పుడు మరి ప్రైవేట్గా పెట్టుకోవడం అది వాళ్ళ ఇష్టమే కాదు. అంటే రైతుల పర్యటన కానివ్వండి, చిత్తూరు, పల్నాడు ఇవన్నీ తిరుగుతున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఏంటంటే ఈ రోపులు పట్టుకుంటే మంచిది, కార్ల కింద జనం పడుతున్నారు కాబట్టి అని చెప్పి అడుగుతున్నారు. ఇక 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అంటే మంచి విధానమేనా? మంచిదే కండి. అంటే జనాలకు ఇబ్బంది లేకుండా చేయడం మంచిదే. దేనైనా మంచిదాన్ని సమర్థించాలి అందరూ. ఆడబిడ్డ నిధి పథకం ఉంది. మహిళలకు 1500 చొప్పున 18,000 సంవత్సరానికి ఇవ్వాలి. రెండోది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15. ఏమంటారు? ఇప్పుడు ఇబ్బంది అయితే మంచిదేనా పెడితే? మంచిదే కండి. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. పర్లేదా? కరెంటు బిల్లులు కానివ్వండి, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? పర్లేదా? తగ్గినాయి అంటారా? ఇదేమన్నా కరెంటు బిల్లులు వేయాలంటే స్మార్ట్ మీటర్లు పెట్టారండి. అవి కొంచెం ఇబ్బందిగానే ఉంది. దేనికంటారు? ఎందుకు అసలు అవగాహన ఉందా జనాలకి? అదైతే అవగాహన లేదు. అంటే ఛార్జింగ్ చిన్న పూట కూడా అంటే కరెంటు వేస్ట్ కాకుండా ఉండాలని పెట్టినట్టు ఉంది. మరి నాకు దాని గురించి నాకు కూడా పూర్తిగా అయితే అవి వచ్చిన తర్వాత నుంచి కొంచెం కరెంటు బిల్లు పెరిగింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.